చూసారా, తెచ్చుకున్న ఎర్ర మిరపకాయలు పల్లి చట్నీలోకి బ్రహ్మాండంగా ఉంటాయి. బ్రహ్మాండంగా. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక మంచి హార్వెస్ట్ మనం చేస్తున్నాం. చాలా మంచి హార్వెస్ట్, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం. చూడండి, ఇంత ఫ్లవరింగ్ మళ్ళీ ఉంది. ఇన్ని కాయలు కాసాయా ఇంత పొట్టి మొక్కకి. మళ్ళీ ఎంత ఫ్లవరింగ్ ఉంది చూసారా. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పొలినేషన్ చేస్తాం. ఓపిక చేసుకొని కొంచెం పొలినేషన్ చేయాలండి. పొల్లటి మజ్జిగ చూస్తారా, ఇలా చేయాలి పొలినేషన్. ఫ్రెష్గా వచ్చిన ఫ్లవర్స్కి అలా చేస్తూ ఉండాలి. జస్ట్ ఒకసారి టచ్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ కాయలన్నీ కోసేద్దామండి. కోసేస్తే మనకి కొత్త కాయలు వస్తాయి కదా. సో అంచేత ఇవి కోసేద్దాం. కింద మిరప మొక్కకు కూడా కోసేద్దామండి. ఇవన్నీ మొదట కొంచెం పొట్టిగా వచ్చేవి, తర్వాత చాలా చాలా పెద్దగా వచ్చేవి. ఒకేసారి మిరపకాయలు కోసేస్తాము, అందుకని చూస్తారు ఎలా ఉన్నాయో. ఇక మళ్ళీ ఫ్లవరింగ్ తర్వాత ఇక చూసారా, చిన్న చిన్న ఫ్లవరింగ్ వచ్చేసినవి, చిన్న చిన్న కాయలు అయిపోయాయి ఆల్రెడీ. కానీ కనబడుతుందా మీకు? చాలా గట్టిగా ఉన్నాయండి అవి. దీనికి మనం ఏమేమి వేసామంటే అదే ఎన్పికే అని. ఇప్పుడు ఎన్పికే అంటే ఏమనుకుంటున్నారు? కొద్దిగా ఆవపొడి, తర్వాత మునగ పొడి, చిన్న చోడు పిండి. అంటే ఎన్పికే కూడా ఉండాలి కదండి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అవన్నీ ఉండేలా చూసుకొని ఏవో కొన్ని మనం కలిపి వేయచ్చు. ఎలాగో రోజు కంపోస్ట్ వాటర్ అనేది ఉంటుంది మన దగ్గర. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవి. గొండిలా వచ్చేస్తాయని కొంచెం స్లోగా తింటున్నాను. ఇంకా చాలా పోతుందండి దీనికి యాక్చువల్గా. చూసారా, చిన్న కాయ అదనమాట. అట్లా ఉన్నాయి ఇంకా. ఎంపీగా అది ఇచ్చేయమండి. ఇంకా ఎంత ఫ్లవరింగ్ వస్తుంది చూసారా. ఇంకా ఈ చెట్టుకి ఇంకా ఆపలేమండి. ఒక 2 సంవత్సరాల దాకా ఈ చెట్టుని మనం ఆపలేం. మేడ మీద ఏటి చెట్లు మనం ఆపలేకపోయాం. ఒకసారి చెట్లు వస్తే మరి ఆగవాలి. ఆపాలని అనుకున్నాను యాక్చువల్గా ఈ మేడ మీద. చూసారా, చిన్న చిన్న కాయలు ఆల్రెడీ చిన్న చిన్న కాయలు వచ్చేసాయండి. చూస్తుంటే సరదా అనిపిస్తుంది కదా. నాకు మాత్రం హార్వెస్టింగ్ వీడియోలు ఇష్టం అండి. ఏమంటే చిన్నగా ఉన్నాయి, వదిలేద్దాం. లావ్ అయిపోయినాయి తీసేద్దాం. ఇప్పుడే వచ్చినాయి, వదిలేదు. కొత్తగా చిగుళ్ళు వేసి చూసారా, కొత్తగా చిగుళ్ళు వేస్తాను. పొట్టిగా ఉన్నాయి, ముదిరిపోయినాయండి.
పొట్టుగానే ఉన్నాయి కానీ వదిలిపోయేవి. తీసేద్దాం ఇంకా ఫాస్ట్గా, మళ్ళీ పూతకు వచ్చేస్తుంది కదా. అందుకని మన మొక్కలకి కొంచెం వాటికి కావాల్సిన ఫుడ్ పెట్టేస్తే మనకు కావాల్సింది ఇచ్చేస్తాయండి అవి. అదే మెయిన్ అనమాట. మనం పట్టించుకోలేదనుకోండి, నేను ఎక్కువ మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. కానీ ఇప్పుడు పర్టికులర్గా ఒక్కొక్క మొక్క మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చేస్తే కదా ఎన్ని మొక్కలు ఉంటాయి.